హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 1 నుండి కొత్త రూల్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 2026వ సంవత్సరం సరికొత్త ఆశలతో పాటు సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపే అనేక మార్పులతో మన ముందుకొస్తోంది. జనవరి 1 తేదీ నుంచి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోతున్న ఈ కొత్త నిబంధనలు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించబోతోంది. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు మరియు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్టేందుకు సిమ్ వెరిఫికేషన్ నిబంధనను మార్చబోతోంది. ఇకపై సోషల్ మీడియా యాప్‌లను వాట్సాప్, ఫేస్‌బుక్ వంటివి ఉపయోగించాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరిగా కానుంది. అంటే సిమ్ము ఫోన్‌లో ఉండాల్సిందే అన్నమాట. సో, అంటే మీ ఫోన్ నంబర్ మరియు మీ సోషల్ మీడియా ఖాతా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండాలి. దీనివల్ల ఫేక్ అకౌంట్‌లు బెడద తగ్గడమే కాకుండా, ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వారిని తక్షణమే గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరం కానుంది. 7వ వేతన సంఘం గడువు ఈ డిసెంబర్ నెలాఖరుతో ముగుస్తుండడంతో జనవరి 1 తేదీ నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమల్లోకైతే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగుల కనీస వేతనం గణనీయంగా పెరగడమే కాకుండా కొత్త పద్ధతిలో కరువు భత్యం డిఏ లెక్కించబడుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల వేతనాలను పెంచే దిశగా బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేశాయి. ఇది కొత్త ఏడాదిలో ప్రభుత్వ వర్గాలకు లభించే అతిపెద్ద బహుమతి అని చెప్పవచ్చు. కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రవాణా రంగంలో కూడా కొత్త మార్పులైతే రాబోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా మరియు ఇతర మెట్రో నగరాల్లో పాత డీజిల్ మరియు పెట్రోల్ వాణిజ్య వాహనాలపై కొత్త ఆంక్షలు అమలు చేయనున్నారు. వాణిజ్య అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం. ఈ నిబంధనల వల్ల డెలివరీ యాప్స్ ద్వారా పనిచేసే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్‌గా మారాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలంలో ఇంధన ఖర్చులను కూడా తగ్గించనుంది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోంది. జనవరి నుండి ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీ కార్డులను జారీ చేయనున్నారు. భవిష్యత్తులో పీఎం కిసాన్ పథకం కింద నగదు నేరుగా ఖాతాల్లో జమ అవ్వాలంటే ఈ ఐడీ కార్డు ఉండటం తప్పనిసరి కావచ్చు. ఈ కార్డుల వల్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పెరుగుతుంది. మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, అడవి జంతువుల వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా పీఎం పంట బీమా పథకం కింద గంటల్లోనే పరిహారం అందేలాగా నిబంధనను సవరించనున్నారు. గతంలో అడవి జంతువుల నష్టాన్ని బీమా కంపెనీలు కవర్ చేసేవి కావు. కానీ ఇప్పుడు ఈ కొత్త మార్పు రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. చివరగా ప్రతి నెల ప్రారంభంలో సామాన్యుడిని పలకరించే గ్యాస్ ధరల మార్పులు యథావిధిగా జనవరి 1 తేదీ నుంచి ఆహ్, మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరించనున్నాయి. ఇది కొత్త ఏడాది మొదటి రోజే కాబోతుండటంతో లేదా పెరుగుతుందా లేదా తగ్గుతుందనేది ఈ ధరలు గృహిణుల వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపనున్నాయి. ఇవన్నీ కేవలం మార్పులు మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు భద్రతను పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఈ కొత్త నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త ఏడాదిని అయితే స్వాగతించవచ్చు.